వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రీతం, అసెంబ్లీ ఇన్ఛార్జ్ దయాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నీలం మధు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఎస్ఐఆర్ వంటి కార్యక్రమాలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని, కానీ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కేవలం మీటింగ్లకే పరిమితం చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నమోదు చేసి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆలయ కమిటీ చైర్మన్లు సుధాకర్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, అలాగే పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బొమ్మలతోనే గెలుపుతా ఉన్నదో మనం పదే పదే వస్తుంటా ఉన్నాం. ఆ రోజు మనం వస్తున్నప్పుడు మనందరినీ కూడా ఏదో చిన్న చూపు ఆటగాడు ఓడిపోతే మాట్లాడారు. రేపు తెలుసు ఈ భాగవతంలో ఎన్ని ఇప్పుడు ప్రజాసంఘంలో పత్రికలలో రేపు పటాన్చెరు నియోజకవర్గంలో ఈ భాగంలో మరి ఓట్లను దొంగ ఓట్లతో గెలవడం మనందరికీ తెలిసిందే. మరి దీన్ని పరిస్థితి మన యువ నాయకులు రాహుల్ గాంధీ ఓట్లను జరుగుతుంది, దాన్ని అరికట్టాలని మరి పార్లమెంట్ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పటాన్చెరు అయితే ఒక మినీ ఇండియా టైప్ ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాల ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏ అవసరం ఉంటుంది, వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే వాళ్ళు ఓటేసి ధర్మంగా భావిస్తారు. వాళ్ళకి ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేసేది వాళ్ళకి అవసరం లేదు. అలాగే మనం 2018 పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయి అంటే డిలీట్ అన్ని కూడా డిలీట్ చేస్తే మళ్ళీ మనం నమోదు చేసుకున్నాం. అధికారులు మరి మన మాట వినలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లను చాలా కూడా మరి అన్యాయం చేయడం జరిగింది. మరి అనేక మంది ఎస్సీలు, బీసీలు అక్కడ ఓటర్లు ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులతో పాటు ఇంకా కూడా అడ్రస్ చూపించుకునే పరిస్థితుల్లో దాదాపు బెంగాల్లో 60 లక్షల ఓటర్లను తొలగించినటువంటి సందర్భంలో, అదేవిధంగా బీహార్లో కూడా 30 లక్షల ఓటర్లు తొలగించిన నేపథ్యంలో మన రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా పైన ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు బీహార్ ఎలక్షన్ లో ప్రధానంగా 3,50,000 ఓటర్లని రద్దు చేస్తే సుప్రీంకోర్టు అవ్వదు. ఆ తొలగించినటువంటి ఎలక్షన్ కమిషన్ తొలగించిన 3,50,000 ఓటర్ జాబితాను సుప్రీంకోర్టు రద్దు చేయాలని కూడా ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఎలక్షన్
భారతీయ ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా గతంలో ఎలక్షన్లో ఏకపక్షంగా నిర్వహించినటువంటి సందర్భంలో ఇవాళ సమగ్ర ఓట్ల జాబితాను పక్కనలోకి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఒక రాజకీయ వేదిక కాదు. ఈరోజు అర్థం చేసుకోవాల్సింది